ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ కస్తాల అనే ఊరండి ఇది. ఈ ఊర్లో ఉన్నాం. అంటే ఈ ఊరు ఎక్కడంటే ఇప్పుడు మనం సత్తెనపల్లి అమరావతి నుంచి క్రోసూరు వెళ్ళే రోడ్డు సత్తెనపల్లి ఇటు క్రోసూరు వెళ్ళే రోడ్లో ఊటుకూరు అని వచ్చిందండి. ఆ ఊరు నుంచి ఇటు లోపలికి రావాలి. ఇది రోడ్డు అండి, ఇది డొంక రోడ్డు. అంటే ఊటుకూరు నుంచి కస్తాల అనే ఊరు వస్తాం. ఆ ఊర్లో డొంక రోడ్డు పేజ్ చేసుకొని మనకి ఇక్కడ 4 ఎకరాలు వచ్చిందండి సేల్కి. ఇదిగోండి, ఇది ఇప్పుడు ఇక్కడ గట్టు ఉంది కదా, అదిగోండి ఆ గట్టు కాడ నుంచి అది మొత్తం అండి చూపిస్తున్నా చూడండి. 4 ఎకరాలు. ఆ చివర చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, అక్కడ దాకా. అక్కడ నుంచి ఇదిగోండి చివరి దాకా, అక్కడ దాకా. అటు పక్క వచ్చేసి ఈ చివర అక్కడ ఇవి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఇవి ఉన్నాయి, స్తంభాలు ఉన్నాయి కదా అక్కడ, పిల్లర్స్. అదిగోండి జూమ్ వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్, అది ఆ పిల్లర్స్ ఉన్నాయి కదా అక్కడ దాకా. ఇది మొత్తం వచ్చేసి మనకి 4 ఎకరాలు. అంటే ఇది డొంక రోడ్డు ఫేస్ అండి, డైరెక్ట్ డొంక రోడ్డు ఉంది. దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఈ రోడ్డు మునుగోడు వెళ్ళిద్ది. అంటే మనకి అక్కడ అమరావతి దగ్గర ఓఆర్ఆర్ వస్తుంది కదా, ధర్నకోట దిడుగు అటు నుంచి ఓఆర్ఆర్ వెళ్తుంది కదా, ఆ ఓఆర్ఆర్కి 12 కిలోమీటర్లు ఉండదండి డిస్టెన్స్ ఇది. ఇటు చూసుకుంటేనేమో మనకి అచ్చంపేట బైపాస్ దాని మీద వస్తుంది కదా ఫ్రెండ్స్, ఏదంటే మాదిపాడు ముత్యాల బ్రిడ్జి వస్తుంది కదా, ఆ హైవేకి ఇది ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది. అంటే మధ్యలో ఉందండి ఇది కస్తాల అనే ఊరు. ఊటుకూరు నుంచి రైట్కి కట్ అవుతాం. మొత్తం ఇది 4 ఎకరాలు మనకి సేల్కి వచ్చిందండి. అంటే ఇది మాగాని మనకి వరి 40 బస్తాలు పండిద్దంట. అయితే ఇది మీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ డొంక రోడ్డు ఉంది, డొంక రోడ్డు ఫేస్ ఇది. మొత్తం 4 ఎకరాలు. ఇదండి, దీని గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. దీని వెనకాల అటు పక్క వాటర్ ఉందండి, అంటే మనకి దీనికి నీళ్ళకి ఇబ్బంది లేదు. ఇదిగోండి పక్కన కూడా ఇట్లా నీళ్ళు వస్తాయి. ఎకరానికి వచ్చేసి 40 బస్తాలు వరి పండిద్దంట. ఇదండి దీని గురించి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.